లో ఓటు చిత్రాలు ఓటేయని వారు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే. ఇదేం విడ్డూరం రా బాబు, ఏం చేస్తుర్రా మీరు? అసలు ఎవడు అడిగిండ్రా మిమ్మల్ని డబ్బులు? మిమ్మల్ని డబ్బులు ఎవడు అడిగిండు? పార్టీల పార్టీల బూత్ కమిటీ సభ్యుల డిమాండ్, బస్తీలు కాలనీల్లో ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటైన వారిని గుర్తిస్తున్న నేతలు. ఎట్లా తెలుస్తుంది ఓటేయలేదని? ఓటేయలేదని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఎవరికి ఓటేసిర్రు అనేది తెలియని పరిస్థితి, అది దాచాల్సిన పరిస్థితి ఎన్నికల కమిషన్ బాధ్యత. అది మరి ఎట్లా తెలుస్తుంది ఓటేసిర్రా లేదా అనేది? ఇప్పుడు కాంగ్రెస్కే ఓటేసిర్రా లేదా బీఆర్ఎస్కి ఓటేసిర్రా అనేది ఎట్లా తెలుస్తుంది? అది ఓ ఇంట్లో 18 ఓట్లు ఉంటే పోలైంది 4 మిగిలిన 14 మంది డబ్బులు ఇచ్చేయాలని హుక్కుమంట. ఎట్లా తెలిసింది 18 మంది ఉన్నారని? 18 మంది ఉన్నారని తెలుసు, ఓటు వేయలేదని ఎట్లా తెలిసింది? ఇప్పుడు 14 మంది ఓటు వేయలేదనేది ఎట్లా తెలిసింది మనకి? అంటే ఇక్కడ రిగ్గింగ్ జరిగింది అనేది ఓపెన్గా ఒప్పుకుంటున్నాం మనం. ఓపెన్గా రిగ్గింగ్ జరిగింది అనేది అర్థమవుతుంది కదా ఇక్కడ క్లియర్గా. మీకు ఎట్లా తెలిసింది? సమాచారం మీకు ఎట్లా వచ్చింది? మరి ఇక్కడ ఈసీ ఏం చేస్తూ ఉంది? వాస్తవంగా 100% కూడా నాకు తెలిసినంత వరకు, మేము చూసినంత వరకు పోలింగ్ ఎక్కడా కూడా న్యాయబద్ధంగా జరగలేదనేది వాస్తవం. ఇది మేం చెప్పడమే కాదు, ప్రధాన ఛానల్ అన్నీ కూడా ఈ మాటని గట్టిగా చెప్తా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ అనేది న్యాయబద్ధంగా జరగలేదు అనేది వాస్తవం. ఇది ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా ఓడినా ఒకటే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓడినా ఒకటే, గెలిచినా ఒకటే. పోనీ అట్లయినా కానీ పర్సంటేజ్ ఏమైనా పెంచారా కనీసం? అంటే అట్లాంటి పరిస్థితులు ఏమైనా వచ్చినాయా? పర్సంటేజ్ పెంచారా? ఎక్కడికక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ డైవర్ట్ చేసి పోలీసులతో కొంత అలజడి క్రియేట్ చేసి మొత్తం నాయకులు ప్రజల దృష్టి అంతా కూడా ఒకవైపు మళ్లించి ఈజీగా రిగ్గింగ్ చేశారు.